దేవుని సంఘంలో ఏ వర్గము ఉండకూడదు. కులము అనే ఒక భయంకరమైన పాపపు మోసం సంఘంలో ప్రవేశించకూడదు. అది అబద్ధములకు జనకుడగు సాతాను లోకములో ప్రవేశపెట్టిన అన్ని అబద్ధాల కంటే పెద్ద అబద్ధం కులం. దేవుడు సృష్టించలేదుగా, మీరు ఇలాగని వాడే పెట్టాడు. ఇదంతా అబద్ధం, మోసం, అసలు లేదు. అది మేము ఫలానా కులం అని ఎవరైనా చెప్పారు అంటే సాతాను మాయలో వాళ్ళు ఉన్నట్టే లెక్క. సాతాను మాయలో వాళ్ళు ఉన్నట్టే లెక్క. చాలామంది మార్పు చెందాక కూడా సాక్షులు చాలా సగర్వంగా మేము ఫలానా అండి, ఇప్పుడు ప్రభువులోకి వచ్చామండి అని చెప్పుతున్నారు తప్ప వాళ్ళు ఇంకా ప్రభువులోకి రాలేదు, ఆ మాయలోనే ఉన్నారు. సమిష్టిగా వీళ్ళు ఉండేది కూడా ఆయా కులాల్లోంచి వచ్చిన వాళ్ళతోనే వీళ్ళు సమిష్టి, మిగతా వాళ్ళందరితో కొంచెం ప్రైజ్ ద లార్డ్. కొంతమంది రాజకీయ గుంపులు, మేము పలానా పార్టీ కనుక, మరి ఏ పార్టీ అయినా సరే మేము పార్టీ వాళ్ళంతా ఒక గుంపు. కులాన్ని బట్టి, రాజకీయ పార్టీని బట్టి ఒక గ్రూపుగా బ్రతికితే దాన్ని ఆది అపోస్తలుల సమిష్టి జీవన విధానం అనరు. చాలామంది భక్తుల్ని, సంఘబిడ్డలు నేను చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంటాను. వారందరినీ ప్రేమిస్తారు, కొందరితో మాత్రమే క్లోజ్గా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రభువులోకి వచ్చాము అనుకుంటూనే అపవాదిగాడి మాయలోనే ఉన్నారు. వారందరినీ ఒకేలా ప్రేమించలేరు, అందరితో కలిసి సహజీవనం చేయలేరు, అందరితో కలిసి సమిష్టిగా బ్రతకలేరు. కేవలం కొద్ది మందిని ఎంపిక చేసుకుంటారు. ఆ ఎంపికకు ఏ దరిద్రమైనా కారణం కావచ్చు, కులమో, మతమో, రాజకీయమో, ఏ చండాలమైనా కారణం కావచ్చు. నువ్వు చూపించే కారణం ఎంత అందంగా ఉన్నా, నీకు ఒక మాట చెప్పనా, అబద్ధం ఎప్పుడు అందంగానే ఉంటుంది, నిజం ఎప్పుడు చాలా ఘోరంగా, నిష్ఠూరంగా, దుర్మార్గంగా ఉంటుంది. తింటే చచ్చిపోతామన్న మాట అందంగా ఏమి లేదు, మీరు చావననే మాటే అందంగా ఉంది. కాబట్టి అందంగా ఉన్న దాని వైపు వెళ్తే నాశనమే జీవితానికి.